నల్గొండలో మాదిగల ఆత్మీయ సమ్మేళనం జరిగింది. మీరు కొత్త విషయాన్ని లేవనెత్తారు, అంతకుముందు కూడా ఇస్తున్నారు. దాని నుంచి ఇంకా దానికి ప్రచారం ఎక్కువైంది. 12% మాదిగలకు రిజర్వేషన్ ఇవ్వాలి, ఇది కాదు అసలు. ప్లస్ జిల్లాల వారీగా సెన్సెస్ తీయాలి, నిష్పత్తి ప్రకారం ఏ క్యాస్ట్ నిష్పత్తి ఎంత ఉందో ఇవ్వాలన్నారు. అది సాధ్యమైతే అసలు దాని గురించి అసలు మాదిగ వర్గీకరణ కోసమే పుట్టిన ఎంఆర్పిఎస్ మాట్లాడలే, మీరు మాట్లాడుతున్నారు. నేను మాట్లాడిన కాబట్టి కృష్ణ మాదిగా మాట్లాడతాడు. ఎక్కడ పెడమంటే క్రెడిట్ వస్తుందో అని. విషయం ఏంటంటే కృష్ణమాదిగా పెట్టినటువంటి ఈ 7% డిమాండ్, ఏబిసిడి డిమాండ్ 1994ది. ఓకే. 2014లో తెలంగాణ రాష్ట్రం వచ్చింది. బేసికల్గా తెలంగాణలో మాదిగలు ఎక్కువ. ఓకే. 2011 జనాభా లెక్కలోనే మాదిగలు 31 లక్షలు ఉన్నారు 15 సంవత్సరాల క్రితం. సో నేనేమంటున్నంటే తెలంగాణ వచ్చినాక మాదిగ జనాభా ఇక్కడ పెరిగినాక 7% డిమాండ్ ఇక్కడే ఉంటుంది. జనాభా లెక్కల ప్రకారం మాదిగలు 11 నుంచి 12% ఉంటారు. దాని ప్రకారం ఏమన్నా ఆ డిమాండ్. ఓకే. దానికి ఆయన ఏం చెప్తుండంటే జనాభా దామాశయ ప్రకారం కదా అంటుండు. కానీ ఎక్కడ మాట్లాడు కృష్ణమాది. ఎందుకంటే చెప్పాలంటే ఈయన ఆంధ్రాలో కూడా రాజకీయం చేయాలి. ఓహో. ఆంధ్రాలో మాదిగలు 7% ఉండరు, మాలలు ఎక్కువ ఉంటారు అక్కడ. ఓకే. అందుకోసం చంద్రబాబు నాయుడు గారు అక్కడ ఏం చేసిండ్రు, జిల్లాల వర్గీకరణ అంటాడు అక్కడ. నేనేమంటున్నంటే మహబూబ్నగర్ జిల్లాలో మాదిగల జనాభా 90% ఉంది 100కి. వరంగల్, నల్గొండ, కరీంనగర్, రంగారెడ్డిలో 80% ఉన్నారు. మిగతా అంతా 70 ఉన్నారు. 70-30, 80-20, 90-10. కాబట్టి జిల్లాల వర్గీకరణ జరగాలంటున్నా నేను. అదే ఇప్పుడు మహబూబ్నగర్ తీసుకుంటే 90 మీకు వస్తే 10 వాళ్ళకు వస్తాయి. కానీ కృష్ణమాదిగ డిమాండ్ వల్ల మహబూబ్నగర్లో మాదిగలకు 7% వస్తుంది, మాలకు 6% వస్తుంది. మళ్ళీ ఈక్వల్ అవుతుంది కదా. లేదు, ఎక్కువ అవుతుంది వాళ్ళకి, చాలా లాభం. కృష్ణమాదిగ డిమాండ్ వల్ల కృష్ణమాదిగ డిమాండ్ వల్ల సుప్రీంకోర్టు తీర్పు వల్ల తెలంగాణలో మాలలకు ఏం అన్యాయం జరగదు, మాదిగలకు అన్యాయం జరుగుతుంది. తెలంగాణలో మెజారిటీ పబ్లిక్ ఉన్న ఎంఆర్పిఎస్ లో ఎవరు చదువుకున్న వాళ్ళు లేరు కదా, అంతా నిరక్షరాస్యులు కదా. వాళ్ళకి ఈ విషయం అర్థం కాదు. నాకు అర్థమై 10 ఏళ్ళ నుంచి డిమాండ్ కోసం కొట్లాడుతున్నాను నేను. ఇది ఉందా ప్రాక్టికల్ గా చేయతే? ఇప్పుడు ఏబిసిడి చేస్తారు కదా, దాని ప్రకారం చేయాలి. 50%. నీకు ఒక విషయం చెప్తున్నా, ఇందులో కృష్ణమాదిగా సూసైడ్ చేసుకుని చచ్చిపోయినా ఆయన క్రెడిట్ రాదు. ఎందుకు అంత ఘాటైన వ్యాఖ్యలు చేస్తారు? ఆయనకు సంబంధం లేదు కదా. ఆయన సుప్రీంకోర్టు తీర్పు తీసుకురాలేదు. ఆయన డిమాండ్ ఓల్డ్ డిమాండ్. ఆయన ఇప్పుడు తిరిగేది బీజేపీ తోటి. ఆయన అసెంబ్లీలో లేడు. ఆయనకి ఎట్లా వస్తుంది చెప్పండి? ఆయన నేను కూడా బయట డబ్బు పట్టుకొని 10 ఏళ్ళని తిరుగుతున్నాను. ఆయన నేను బీజేపీ కాదు, నా వర్గాల కోసం బొంత పురుగునైనా ఆయన వాటేసుకుంటా అంటుండు. లేదు, నువ్వు ఒక సామాజిక నాయకుడివి, అంబేద్కరిస్ట్ అని చెప్తావు, దళిత వర్గానికి సంబంధించిన వ్యక్తి, మహాజన సోషలిస్ట్ అంటావు, నువ్వు మావోయిస్ట్లో పనిచేసిన అంటావు, నువ్వు బీజేపీతో అంటగాగుడేంది? సరే అంటగాగిన, మరి పనేది వచ్చింది కదా, జడ్జిమెంట్ వచ్చింది కదా. జడ్జిమెంట్ పార్లమెంటరీ నాయకుడు, మోడీ పార్లమెంటరీ నాయకుడు పార్లమెంట్లో చట్టం చేయాలి కదా. సుప్రీంకోర్టు తీర్పుకి ఆయనకి ఏం సంబంధం? అంటే సుప్రీంకోర్టు తీర్పుని మేనేజ్ చేస్తానరా? గతంలో అనేక తీర్పులు వచ్చినాయి, అన్ని మేనేజ్మెంట్ అనమాట. ఓకే. అంటే సుప్రీంకోర్టు ఇచ్చే తీర్పులు మేనేజ్డ్ కాదు కదా అంటారు మీరు? అంతే కాదు కదా. ఒకవేళ ఇది మేనేజ్ అంటే మిగతా అన్ని మేనేజ్ చేసినట్టే వాళ్ళు. ఓకే. జ్యుడిషియర్ని